నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ అమిత్ షాతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఈ మీటింగ్ వెనుకున్న రహస్యం ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ అమిత్ షా గారితో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరిద్దరి మీటింగ్ వెనుక జరిగినటువంటి ఆ చర్చ ఏంటి సార్? ఆయన ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షా గారిని కలిశారు. ఇది తెలియటం కదా, అఫీషియల్ న్యూసే. వాళ్ళిద్దరు కలిశారు. కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు కావాలి అని చెప్పి ఆయన అడిగారట. ఇదంతా అఫీషియల్గా మనకు తెలుస్తున్నటువంటి న్యూస్, అఫీషియల్గా ఇచ్చినటువంటి న్యూస్, అన్ని పేపర్లో కూడా వచ్చింది. అయితే కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా అని అంటే ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు వెళ్తారు ప్రాజెక్టుల గురించి కావాలంటే, లేదంటే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుని అధికారులు వెళ్తారు, తెచ్చుకుంటారు. డిప్యూటీ సీఎం వెళ్ళి ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల గురించి మాట్లాడాల్సినంత ఇష్యూస్ అయితే ఏం లేవు. ఏదన్నా ఉంటే చంద్రబాబు గారు వెళ్తారు, లేదంటే లోకేష్ గారు వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిశారు. పైగా పోనీ ఆయన అన్నట్టు ప్రాజెక్టుల గురించి లేదంటే ఫండ్స్ గురించి అడగాలంటే ఎవరిని అడగాలి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో భేటీ కావాలి. ఈయన భేటీ అయింది ఎవరితో భేటీ అయ్యారు? అమిత్ షా గారితో భేటీ అయ్యారు. అంటే రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా బీజేపీలో అమిత్ షా గారి దగ్గరే జరుగుతుంటాయి. విధానపరమైన నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర జరుగుతుంటాయి. దీన్ని బట్టి అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారు? రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఏదో చర్చించడానికి వెళ్ళి ఉంటారు, అంతే కదా. వెరీ సింపుల్, అంతవరకు క్లారిటీ. మరి ఏం రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చించుంటారు పవన్ కళ్యాణ్ గారు అని అంటే, రాష్ట్రంలో ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపిక జరగబోతుంది రాబోయేటువంటి నెలలో. సో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 రాజ్యసభ సీట్లకి ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే దాని మీద కసరత్తు జరుగుతుంది, ముందు నుంచి జరుగుతుంది. జనరల్గా మనకి రాజ్యసభ ఖాళీ అవుతుంది అనగానే 2 నెలల ముందు నుంచే రకరకాలుగా ఈక్వేషన్స్ ఫిక్స్ చేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఖాళీ అవుతున్నటువంటి 4లో 2 బీజేపీ కావాలని చెప్పి అడుగుతుంది అనేది ఒకటి. ఆ మిగతా 2ని ఎవరు తీసుకోవాలి? చెరువుడు తీసుకోవాలా? తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, లేదంటే 2 తెలుగుదేశం పార్టీగా? జనసేన అన్యాయం అయిపోతుంది. సో కాబట్టి ఇదంతా నిర్ణయం ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో అమిత్ షా గారి దగ్గర జరుగుతుంది జనరల్ గా. ఇది ఈ సీట్ల షేరింగ్ అనేది. ఇప్పుడు ఖాళీ అవుతుంది అయోధ్య రామిరెడ్డి గారు, రాజ్యసభ మెంబరు, ఆయన టెన్యూర్ అయిపోతుంది. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన టెన్యూర్ అయిపోతుంది, అది ఖాళీ అవుతుంది. అలాగే పరిమళ నత్వాని, ఆయన ఖాళీ అవుతుంది. ఇంకొకరు సానా సతీష్, ఈ 4 ఖాళీ అవుతున్నాయి. సో కాబట్టి సానా సతీష్ ఈ మధ్యనే యాక్చువల్గా ఈ 4లో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసారు. రాజీనామా చేసిన క్రమంలో 4 ఖాళీలు అయింది. ఈ 4 ఖాళీల్లో ఒకటి సానా సతీష్కి ఇచ్చారు. సో కాబట్టి ఆయనకి మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది సానా సతీష్కి. అది తెలుగుదేశం పార్టీ కోట అయిపోయింది ఒకటి. ఇక 3 ఉన్నాయి. ఏమున్నాయి? అయోధ్య రామిరెడ్డిది, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే పరిమళ నత్వాని. సో పరిమళ నత్వాని ఎవరు? ముఖేష్ అంబానీ, అంటే రిలయన్స్ గ్రూప్ సంబంధించిన అతను పరిమళ నత్వాని. ఆయన మళ్ళీ ఎక్స్టెండ్ కావాలనుకున్నారు అనుకోండి, రిలయన్స్ వాళ్ళు పరిమళ నత్వానికి మళ్ళీ రాజ్యసభ ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు. ఎవరి కోటాలో ఎక్స్టెండ్ చేస్తారు? బీజేపీ వాళ్ళ కోటాలో ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. బీజేపీకి టీడీపీకి ఒకటి. బీజేపీ అంటే ఆయన కావాలని, రిలయన్స్ వాళ్ళు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు కదా. కాబట్టి దాన్ని బీజేపీ కోటాలో పరిమళ నత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా 2 ఉన్నాయి. ఈ 2లో బీజేపీ వాళ్ళు అంటున్నారు మాకు 2 కావాలంటున్నారు. ఒకటి పరిమళ నత్వానికి పోయింది, ఇంకోటి కూడా కావాలంటున్నారు అని చెప్పి అడుగుతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి బీజేపీకి పోతే మిగతా ఒకటి ఉంది కదా, 1లో జనసేనగా తెలుగుదేశం పార్టీగా? జనరల్గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు కదా, ఎందుకంటే ఎంపీలు ఎక్కువ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకుంటే ఎవరికి ఇవ్వాలి అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి ఆల్రెడీ లింగంనేని రమేష్ గారికి ఆల్రెడీ ఆయన కమిట్ అయి ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అనేది జనసేనలో బాగా చర్చ జరుగుతుంది.
కాబట్టి ఆయనకి ఇప్పించాలి, లింగంనేనికి ఇప్పించాలి అనేది ఒకటి. అది రిక్వెస్ట్ చేయడానికి జనసేన తరపు నుంచి మాకు ఒకటి ఇవ్వండి, తెలుగుదేశం వారు 2 తీసుకోండి, మీరు ఒకదానితో సర్ది పెట్టుకోండి అనేటువంటిది రిక్వెస్ట్ చేయడానికి వీళ్ళు ఉంటారు అనేది ఒకటి. ఇది పొలిటికల్ గా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఎంపిక అనేది అది చాలా టఫ్. ఎందుకంటే ఉండేది 4 రాజ్యసభలు ఖాళీ అయినాయి. ఈ 4 రాజ్యసభల్లో ఉండేది కూటమి 3 పార్టీలు ఉన్నాయి. 3 బలమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి మరి అసలు 3 పోవాలి కదా, ఆడ బీజేపీకి ఏం బలం లేదు. సో కాబట్టి కానీ 2 మాకు ఇచ్చేసేయండి అన్నట్టుగా బీజేపీ వాళ్ళు చెప్పారనేది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవడానికి అంటే జనసేనకు ఒకటి ఇస్తే మీరు ఒకటి దానితో సర్ది పెట్టుకోండి అని చెప్పి బీజేపీకి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు అనేది ఒకటి వినిపిస్తుంది. సార్ ఆల్రెడీ ఇక్కడ 4 సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఇద్దరు కొనసాగితే కొనసాగచ్చు మేబీ. మరి ఒకవేళ వాళ్ళు కూడా వద్దు అనుకుంటే మరి ఎవరున్నారు సార్ ఆశావాహుల్లో 4 సీట్లకి? ఇప్పుడు ఆల్రెడీ 2 అయితే కన్ఫర్మ్ అవుతాయి. ఒకటి సానా సతీష్ తెలుగుదేశం పార్టీ తరఫున కన్ఫర్మ్ అవుతుంది, కంటిన్యూ అవుతారు. కాబట్టి టెన్యూర్ మనకు తక్కువ టెన్యూరే కాబట్టి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే పరిమళ నత్వానికి బీజేపీ వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో వాళ్ళిద్దరినేమి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు అయోధ్య రామిరెడ్డి అను పిల్లి సుభాష్ చంద్రబోస్. కాబట్టి వీళ్ళిద్దరు ప్లేస్ లో ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఈ ఇద్దరులో ఒకవేళ సెలెక్ట్ చేస్తే లింగంనేని సెలెక్ట్ చేయాలి అనేది జనసేన కోటాలో లింగంనేని పెట్టుకోవాలని. సో కాబట్టి ఇంకొకటి ఉంటుంది. ఈ ఒకటి బీజేపీగా తెలుగుదేశం పార్టీగా ఇది కదా ఇష్యూ. సో తెలుగుదేశం పార్టీకి ఇచ్చారనుకోండి, తెలుగుదేశం పార్టీకి ఇస్తే అనేక మంది ఉన్నారు పోటీలో. గల్లా జయదేవ్ ఉన్నారు. ఎందుకంటే గల్లా జయదేవ్ ఆల్రెడీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇబ్బందుల కారణంగా రాజకీయాల నుంచి నేను 5 వెళ్ళిపోతున్నానని చెప్పారు. చెప్పినటువంటి క్రమంలో ఆయన ప్లేస్ లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చి పోటీ చేశారు గుంటూరులో. ఆయన ఎంపీగా గెలిచి మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు ఆయన రాజకీయంగా నేను నష్టపోయాను అనేటువంటి భావనలో ఉండి ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో మళ్ళీ టచ్ లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇన్ కేసు ఆయన్ని పరిగణలో తీసుకుంటే కనుక ఆయన పేరు పరిశీలించేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆస్పిరెంట్స్. ఇప్పుడు టీడీ జనార్దన్ గారు ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యదర్శిగా చేసి ఇవాళ ఎన్టీఆర్ లిటరసీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు ఆయన. అనేక ఆటుపోట్లు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీలోనే ఉంటూ పార్టీని సమన్వయం చేసుకుంటూ రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అక్కడే ఉండి పార్టీకే కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్సీగా చేశారు, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు రాజ్యసభ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో అలాగే యనమల రామకృష్ణ గారు ఉన్నారు. యనమల రామకృష్ణ గారు ఆల్రెడీ నాకు గవర్నరా లేకపోతే రాజ్యసభ అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఇలా అనేక మంది సీనియర్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, బోలెంత మంది ఉన్నారు ఆస్పిరెంట్స్. సో వీళ్ళెవరు కాకుండా ఏమైనా ఇండస్ట్రియలిస్టులకు ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు చెప్పలేము. అది కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాలో ఎవరికైనా ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఇవన్నీ కాదు, నేనే తీసుకుంటున్నానని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు అనుకోండి. బీజేపీ వాళ్ళు వాళ్ళ ఈక్వేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు ఏదో వేరే రాష్ట్రం వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఇప్పుడు క్యాబినెట్ షఫ్లింగ్ జరుగుతుంది. క్యాబినెట్ షఫ్లింగ్ జరిగినప్పుడు క్యాబినెట్ లో కనుక ఎవరినన్నా తీసుకోవాలనుకున్నారు అనుకోండి కొత్త వాళ్ళని క్యాబినెట్ లో, వాళ్ళకి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే వేరే రాష్ట్రాల వాళ్ళకి కూడా ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇవ్వాలని లేదు. సో కాబట్టి యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ 2 రాజ్యసభ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే మేజర్ పార్టీ కదా. తెలుగుదేశం పార్టీ కూటమి అక్కడ ఉండేది, ఎన్డీఏ కూటమి కాదు, తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి అది తెలుగుదేశం పార్టీకి తీసుకుంటే కనుక కాంపిటీషన్ ఎక్కువ ఉంది. లేదు చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేశారు అనుకోండి అమిత్ షా గారు, ఒకవేళ ఇచ్చిన ఆశ్చర్యపోతుంది. రాష్ట్ర ప్రజలు నీకు ఇది తీసుకో, రాష్ట్రానికి ఏం కావాలో చెప్పి ఇచ్చేస్తానంటే చంద్రబాబు గారు ఇచ్చేస్తారు. కాబట్టి ఈ డిస్కషన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఉంటారేమో, లేదంటే జనసేనకి తీసుకుందాం. జనసేనకి తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ లింగంనేని గారికి ఫైనల్ అవుతుంది. సో ఒకటి పర్సనల్ గా అది రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు అనేది ఢిల్లీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడానికి కారణం. ఇంకో కొంచెం ఆ పార్టీ గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి కొద్దిగా ఎక్కువగా పొలిటికల్ ఇన్స్టిలేషన్ చేసే వాళ్ళు ఏమంటారంటే కేంద్ర మంత్రి పదవి కోసం ఆల్రెడీ తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఏదో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తీసుకుంటారు, కేంద్ర మంత్రి చేసి ఆయన సౌత్ లో ప్రచారం చేయించుకునే దానికి ప్లాన్ చేస్తున్నారు రాబోయేటువంటి ఎలక్షన్ అనేది ఇంకొంతమంది చెబుతున్నారు. ఏదైనా సరే పొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడటానికి మాత్రమే అమిత్ షా గారితో ఆయన భేటీ అయ్యారు అనేది మాత్రం మనం చెప్పొచ్చు. అది ఏం మాట్లాడారు అనేది మన ఇద్దరు మాట్లాడుకున్నది 3వ వ్యక్తికి తెలియదు కదా. అలానే
వాళ్ళిద్దరు మాట్లాడుకుంది వాళ్ళిద్దరికి చెప్పాలి. అవును. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారం తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం. సో ప్రధానంగా ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటే రాజ్యసభ సభ్యుల గురించి మాట్లాడటానికి వెళ్ళారు అనేది మనం పరిగణలో తీసుకోవచ్చు. రెండు ఏంటంటే రాబోయే రోజుల్లో కేబినెట్ ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కేంద్ర కేబినెట్ దాంట్లో ఈయన తీసుకొని సౌత్ లో ఆయన కీ రోల్ గా చెయ్యాలి అనేది ఒకటి. సో ఈ అంశాలతో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, కేసులు, కల్తీ నెయ్యి, అలాగే పరకాణి కేసు, లిక్కర్ కేసు, వీటి గురించి కూడా ఖచ్చితంగా ప్రస్తావన వచ్చి ఉండొచ్చు. సో ఏదేమైనా సరే అమిత్ షా ఇంకా పవన్ కళ్యాణ్ భేటీ వెనుక రకరకాల చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఏంటనేది కూడా మనం వాళ్ళు అఫీషియల్ గా చెప్పే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.